నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా అనూహ్యంగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, కూటమికి అయితే మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ హీరోలు అంటే పెద్ద హీరో చిరంజీవి దగ్గర నుంచి చిన్న హీరో నిఖిల్ వరకు కూడా అందరూ కూడా కూటమికి అయితే మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ టైం ఒక పార్టీకి కానీ ఒక కూటమికి కానీ ఇంత బహిరంగంగా మద్దతు ఇవ్వడం అయితే మనం ఎప్పుడు చూడాలి. ఒకళ్ళిద్దరు ఏదో బయటకు వచ్చేవాళ్ళు కానీ మిగతా ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటారు, ఈ మార్పు ఏంటంటారు? అది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి చరిత్ర పరిపాలన ఏదైతే ఉందో అది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక సంక్షుభితమైన కాలం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటైన దగ్గర నుంచి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే తెలుగు సినిమా పరిశ్రమని ప్రోత్సహించింది, తమ శక్తి మేరకి సహకరించింది. ఆర్థిక సహాయం కానీ, లేకపోతే స్థలాల రూపంలో స్టూడియోలు కట్టుకోవటానికి కానీ, సబ్సిడీల రూపంలో కానీ ప్రోత్సహించింది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వేధించింది, సినిమా పరిశ్రమ ఉరివేసింది. అసలు ఏ పరిశ్రమకైనా ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కక్ష సాధింపుతో జనం అందరి మీద ఎలా కక్ష సాధించిందో తెలుగు సినిమా పరిశ్రమ కూడా అంతే సమానంగా కక్ష సాధింపు చర్యలకు దిగి వాళ్ళని కాళ్ళ బేరానికి తెప్పించుకోవటానికి తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద అగ్ర నటులు మీరు చెప్పిన చిరంజీవి, ఇంకా చాలామంది హీరోలు, నాగార్జున, మహేష్ బాబు లాంటి వాళ్ళు, ప్రభాస్, పెద్ద వాళ్ళందరినీ క్యూ కట్టించాడండి. అవును, కేవలం ఆయన్ని పట్టించుకోవటం లేదు. నేను ముఖ్యమంత్రి అయిన విషయం మీరు గమనించలేదు ఏంటి, నన్ను అభినందించలేదు ఏంటి, మా ఇంటికి వచ్చి బొకేలు ఇవ్వలేదు ఏంటి, గజమాలు వేయలేదు ఏంటి, లేకపోతే నన్ను అభినందిస్తూ పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేయలేదు ఏంటి, లేకపోతే టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు వేయలేదని కేవలం కక్షతో కొంతమంది, అంటే ఎవరైనా ఎప్పుడైనా పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలే కదండి, లేకపోతే కొంతమంది దర్శకులు ఇలాంటివి చేస్తారు. కానీ వీళ్ళే కాదు కదా సినీ పరిశ్రమ అంటే. ఆయన వీళ్ళ మీద కక్ష సాధించే ఉద్దేశంతో మొత్తం 24 శాఖలకు సంబంధించిన కార్మికులను కూడా ముప్పతిప్పలు పెట్టాడండి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి కలిసిన తర్వాత కూడా సినిమా పరిశ్రమకు జరిగిన మేలు ఏం లేదు. ఇది చాలా గడ్డు కాలం ఎదుర్కొంది. ఆయన నిర్ణయించిన విధానాల మూలన సినిమా పరిశ్రమ కుదేలైపోయింది. అట్లాంటి గడ్డు కాలంలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఏం మాట్లాడలేక భరించారు. అలాంటప్పుడు ఇంకోసారి ఈ ప్రభుత్వం గెలవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎవడన్నా వెళ్తాడండి? అసలు ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా జీవితంలో కూడా రావద్దు అనేంత బాధ సినిమా పరిశ్రమ పడింది. వాళ్ళ అందరూ కూడా కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఇసుక విధానం వలన గ్రామాల్లో ఎలాంటి ఆకలి దప్పులు ఎదుర్కొన్నారో వృత్తిదారులు, చేతి వృత్తులు వాళ్ళంతా, సినిమా పరిశ్రమ కూడా అట్లాంటి కడగండ్లు ఫేస్ చేసిందండి. అందువల్ల ఇప్పుడు మీరు అడిగారు చూసారా, వాళ్ళందరూ కూడా ఎవరికైనా కూడా సినిమా పరిశ్రమ బాగుంటే హీరోలు బాగుంటారు, దర్శకులు బాగుంటారు, ఫోటోగ్రాఫర్స్ అందరూ బాగుంటారండి, పైనుంచి కింద వరకు. సినిమా పరిశ్రమ కనుక పరిస్థితే బాగాలేదనుకోండి, ఏ స్థాయి ఆడు ఆ స్థాయిలో నష్టపడతాడు. సినిమా థియేటర్ల వాళ్ళు కూడా నష్టపడ్డారు. ఆ రకంగా ఆయన వేధింపులకి గురయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది, ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు లేకపోతే సినిమా పరిశ్రమ కూడా ఎలాంటి గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తే, మన ఆర్థికంగా ఎలా దెబ్బతింటామని ఆ రుచి చూశారు. కాబట్టి ఈసారి ఎవరి స్థాయిలో వాళ్ళు దిగెళ్ళిపోయారండి. ఇక ఏ పార్టీ అనేది అనవసరం, ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు. మిగిలిన వివిధ వర్గాల వాళ్ళు సమాజంలో ఎలాంటి నిర్ణయానికి వచ్చారో అది కూడా సమాజంలో ఒక భాగమే కదండి. సినిమా పరిశ్రమ అంటే ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? ఇప్పుడు మన అన్నదమ్ములు కూడా మన కుటుంబాల్లో సభ్యులో లేకపోతే బంధువులో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక శాఖతో సినిమా పరిశ్రమలో జీవనం పొందుతున్న వ్యక్తులే కదా. వాళ్ళు అంత దెబ్బతిన్నారు. కాబట్టి ఇవాళ సినిమా పరిశ్రమ బతకాలి, మళ్ళీ మంచి రోజులు రావాలి. మిగిలిన భాషా చిత్రాల ఇతర కర్ణాటక కానీ తమిళనాడులో కానీ బాగున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఇంత అధమ పరిస్థితుల్లో లేవు. అందుకని వాళ్ళు ఏదైతే అది అయింది, తెంపుకొచ్చారు. ఇప్పుడు కాసేపట్లో ప్రాణమే పోతున్నప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరమే ఉందండి. నిన్న కొట్టు సత్యనారాయణ అని మంత్రి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల దగ్గర బెదిరించడానికి వెళ్తే వాళ్ళు ఎలా ఎగబడ్డారండి. గతంలో పిల్లులు అనుకున్నారు వాళ్ళు, నిన్న పులుల్లాగా తిరగబడ్డారు. ఆయన
తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇవాళ మీరు అడిగారు చూసారా, గతంలో ఇంత బాహాటంగా ఎప్పుడు ఇంతమంది అగ్ర హీరోలు, అగ్ర దర్శకులు ఇలాంటి వాళ్ళంతా ప్రముఖులంతా బయటికి రాలేదని. ప్రముఖులు బయటకు వచ్చారు, కార్మికులు కూడా బయటకు వచ్చారు. కాకపోతే వాళ్ళు బయటకు తెలియదు కదండి మనకెవరనేది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆంధ్రాలో ఓట్లున్నా, వాళ్ళకి ఆంధ్రాలో ఓట్లున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేస్తారు. సమాజంలో అన్ని వర్గాలు వ్యతిరేకమైనప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకుంటారు? అందులో ఆయన్ని టార్గెట్ చేశారు సినిమా పరిశ్రమని అనవసరంగా. అసలు సినిమా పరిశ్రమ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇంత వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఆయన కనుక వీళ్ళ జోలికి రాకుండా ఉంటే. కానీ ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్నీ చూశాడు కాబట్టి లోతు కింద రాక వెళ్ళి చూసి వచ్చాడు సినిమా పరిశ్రమని ఎన్ని రకాల అగసాట్లు పెట్టొచ్చని. కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా కింద సినిమా పరిశ్రమలో ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి నీ సంగతి కూడా ఇవాళ మేము చూస్తాము అనేది బయటకు వచ్చారు. కాబట్టి ఆ ప్రభావం డెఫినెట్గా ప్రభుత్వం మీద పడుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల మూలన వాళ్ళకి ఆ సినిమా పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కూడా దొరుకుతుంది. నేను చెప్పా కదండి, ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాలు వచ్చినా కూడా అసలు వానికి సినిమా పరిశ్రమకి ఏ విధమైన ద్వేషభావాలు ఉండేవి కాదు, విద్వేషాలు లేవు, వాళ్ళు ఒక భాగంగా ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రులు గతంలో అగ్రనాయకులుగా ఉండేటువంటి ఎన్టీ రామారావు గారిని కానీ, నాగేశ్వరరావు, లేకపోతే ఇలాంటి పెద్దల్ని వీళ్ళకి భోజనాలకు పిలిచేవాళ్ళు. అలాగే ముఖ్యమంత్రుల్ని వాళ్ళు పిలిచేవాళ్ళు. అలా రాకపోకలు ఉండేవి. అంతేగాని మీరు కార్లు బయట దిగి రావాలి నడిచి, తర్వాత మేము చెప్పింది మీరు వినాలి, థియేటర్లోనేమో రేట్లు తగ్గించడం, అన్నీ ధరలు పెరుగుతున్నప్పుడు థియేటర్లు అప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పటికే మొత్తం మూసేసేసారు కదా. అదే అంటున్నా, ఇప్పుడు అట్లా కావాలని నిద్రపోయినాడిని ఎవరైనా లేపొచ్చు సుధాకర్ గారు, నిద్ర నటిస్తున్న వ్యక్తిని ఎవడో లేపలేడు. ఆయనకి సినిమా పరిశ్రమ అప్పటికే పరిస్థితి బాగాలేదని తెలుసు, అయినా కూడా వీళ్ళు నన్ను గుర్తించలేదన్న ఒక దుగ్ధతో ఇబ్బంది పెట్టాడు. సరే, వాళ్ళు ఈ 5 ఏళ్ళు కాలు కింద చెప్పులాగా పడి ఉన్నారు పాపం, కాలు కింద తేలులాగా. ఇప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు కూడా, మేము కూడా తేల్చుకుందామని. అట్లా అది వాస్తవం మీరు చెప్పింది. 2019లో ఇదే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించింది. సో 5 ఏళ్లలో మార్పు వచ్చింది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే ఫిలిం ఇండస్ట్రీకి నష్టమని ఇప్పుడు చిరంజీవి గారు బయటకు వచ్చారు, వెంకటేష్ బయటకు వచ్చాడు, రామ్ చరణ్ బయటకు వచ్చాడు, హీరో నిఖిల్ వచ్చాడు, నారా రోహిత్ వచ్చాడు, నాని వచ్చాడు, ఇంకా జబర్దస్త్, హైపరాది, కిరా కార్పి లాంటి అనేక మంది బయటకు వచ్చారు. గతంలో ఎప్పుడు ఇంతమంది రాలా. తెర వెనక మద్దతు ఇచ్చారేమో కానీ ఇంతకుముందు ఎవరు రాలా. ఇప్పుడు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎలా నమ్మారో, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను మంచి చేస్తాను. ఎవరైనా మంచి చేస్తారు కానీ చెడు చేస్తారని అనుకోరు కదండి. ఎవరైనా ఒక ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి మంచి చేయడానికి వస్తాడు కానీ కేవలం చెడు చేయడానికి ఈ వర్గానికి ఆ వర్గానికి కాదు, మొత్తం రాష్ట్రం అంతటికీ కూడా నేను చెడు చేస్తాననే భావంతో వస్తాడని వాళ్ళు కూడా అనుకోలే. ఏదైనా అందరితో పాటు ఈయన కూడా ప్రోత్సాహం ఇస్తాడే అనుకున్నారు. అందులో యువకుడు, సినిమా పరిశ్రమ పట్ల అవగాహన ఉంటుంది, అందులో ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఏ పరిశ్రమకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కదండి. అట్లా అనుకుని వాళ్ళు కూడా మోసపోయి ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఆ కిందసారి మేము తప్పు చేశాం కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవాలి. సినిమా పరిశ్రమ ఎప్పుడూ లేనంత దుస్థితిలోకి వెళ్ళిపోయింది. ఏ సినిమా హిట్ అవుద్దో తెలియదు, ఫట్ అవుద్దో తెలియదు. అసలు నిర్మాణ రంగమే, అసలు సినిమాలు చూసేవాళ్ళు కూడా ఇదైపోయారు. ఏంటంటే ఆయన రకరకాల ఫీట్స్ చేశాడు కావాలని. తర్వాత రేట్లే తగ్గించేస్తే ఎగ్జిబిటర్స్గా అక్కడ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే జనరేషను థియేటర్ల కౌంటర్లో నుంచి వస్తుంది ఆదాయం. అక్కడే ఆయన 10 రూపాయల టికెట్ని 3 రూపాయలకి చేస్తే ఇంక ఇక్కడ రాక ఏమొస్తుంది? డిస్ట్రిబ్యూటర్ రాక, ప్రొడ్యూసర్ రాక, అక్కడికక్కడే సరిపోతుంది. అందువల్ల సినిమా పరిశ్రమ బాగా దెబ్బతింది. మీరు గమనించండి, ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. కొన్ని ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఒక 50 ఏళ్ళగా సినిమా పరిశ్రమ నమ్ముకున్న ఫ్యామిలీస్ కూడా ఆ పరిశ్రమ వదిలిపెట్టి ఇతర వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. డి రామానాయుడు గారు లాంటి ఫ్యామిలీస్ వాళ్ళు డైరీ ఫార్మ్స్ ఇతరాటి మీద మొగ్గు చూపుతున్నారు తప్ప ఇవాళ క్రమేపీ సినిమా బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోదలుచుకున్నారు. వాళ్ళకి థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక ఇట్లాంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది.